మీరిచ్చే ఈ ఆన్సర్ తో మీ అమౌంట్ ని ఎంత కాన్షియస్ గా స్పెండ్ చేస్తున్నారో అనేది తెలిసిపోతుంది. అబ్బాయిలకి అండ్ అమ్మాయిలకి డిఫరెంట్ సినారియోస్ ఇస్తాను. ఫర్ సపోజ్ 3 lakhs అమౌంట్ మీకు వచ్చింది అనుకుందాము. ఆ 3 lakhs అమౌంట్ తోని నేను చెప్పే 2 కండిషన్లు ఏదో ఒక్కదానికే ఖర్చు పెట్టాలి. మీరు ఏది చూస్ చేసుకుంటారో చెప్పండి. ఫస్ట్ అబ్బాయిలకైతే ఒకవేళ 3 lakhs మీ దగ్గర ఉంటే ఆ అమౌంట్ మీరు ఎప్పటి నుంచో ఒక మంచి డ్రీమ్ బైక్ కొనాలనుకుంటున్నారు. అది రాయల్ ఎన్ఫీల్డ్ అవ్వచ్చు, డ్రీమ్ అవ్వచ్చు, ఏదో ఒక బైక్ మీరు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నారు. మీ దగ్గర ఆల్రెడీ ఒక స్కూటీ ఉంది, బట్ స్టిల్ మీకు అది కోరిక, అరే నాకు ఈ డ్రీమ్ బైక్, నేను 3 లక్షలు పెట్టుకున్న బైక్ కొనుక్కుంటాను అనే కోరిక ఉంటుంది. అది కొంటారా? అండ్ సెకండ్ సినారియో నేను అమ్మాయిలు చెప్పిన తర్వాత మీకు చెప్తాను, అప్పుడు చెప్పండి. అండ్ ఒకవేళ అమ్మాయిలు అనుకోండి, ఒక మంచి గోల్డ్ జ్యువెలరీ, మంచి డిఫరెంట్ డిజైన్ మీ ఫ్యామిలీలో ఎవరికి లేదు, అండ్ అలాంటి గోల్డ్ జ్యువెలరీ మీరు తీసుకోవాలనుకుంటున్నారు, అది తీసుకుంటారా? లేదంటే ఈ 3 lakhs తోని మీ ఫ్యామిలీ అందరు కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాలి. ఫర్ సపోజ్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనుకుందాం. ఎగ్జాంపుల్ మనకు సింగపూర్ ఉండొచ్చు, దుబాయ్ ఉండొచ్చు, ఎనీ కంట్రీ. హ్యాపీగా మీరు ఒక 4 members కలిసి ఆ 3 lakhs వెళ్ళి మంచి ఖర్చు పెట్టి తీసుకొని వస్తారా? ఈ రెండిట్లలో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో కమెంట్ సెక్షన్ లో పెట్టండి.